ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్ మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చంద్ర కళ్యాణ మండపం నందు భారీగా నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సభ. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో స్పాట్ విలేజ్, స్పాట్ వార్డులపై గురువారం జరిగిన అవగాహన సదస్సు. పాల్గొన్న పలు మండలాల ఎంపీడీఓ. ఆలరించిన తాడువై భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం. పోటెత్తిన భక్తజనులు. ఉచిత ఇసుక పాలసీ జల్లేరు, ఎర్ర కాలువల్లోని ఇసుకకు వర్తించదన్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ జేవీవి సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అలవా శివరామకృష్ణ, వెంకట సత్యవతి దంపతులు ఈ కళ్యాణం జరిపించారు. అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. అలాగే ఆలయ గర్భగుడిలో వెంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, కరెన్సీ నోట్లతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి రవికుమార్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రగుండంలో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, ప్రముఖులు కొడవటి సత్యరాజు, ఎస్ఎస్ ఇస్మాయిల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే 11వ తేదీన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతల పుల్లారావు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డులపై శిక్షణా తరగతులు జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి పోలవరం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాలు మండలాలకు చెందిన ఎంపీడీఓలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కొడవటి మాణిక్యాంబ, పి అరుణకుమారి, అయినపర్తి చందనలు మాట్లాడుతూ స్మార్ట్ విలేజ్ లో భాగంగా గ్రామ స్థాయిలో 20 అంశాలపై అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. స్మార్ట్ విలేజ్ పై శిక్షణ పొందిన అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఏఎన్ఎం, అంగన్వాడీలు, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్మార్ట్ గ్రామాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు ప్రధాన భూమిక వహించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు అధికారులు గ్రామాల వారీగా సర్వే చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించి 25వ తేదీ నాటికి ఆన్లైన్ చేయాలన్నారు. స్మార్ట్ విలేజ్ లో భాగంగా రూపొందించిన 20 అంశాల అభివృద్ధి ప్రణాళికలో సూచనలో భాగంగా 16 వరకు ఆయా గ్రామాల అధికారులు, వైద్య సిబ్బంది ద్వారా అభివృద్ధి చేసే వీలు ఉంటుందని, వీటిపై ప్రత్యేక దృష్టి కనపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీపీలు పాల్గొన్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు అంటే ఇక్కడ శిక్షణ అనేది జరుగుతుంది. కానీ విలేజెస్లోకి వెళ్ళి వార్డుల వారీగా ఒక టీం కింద ఏర్పడి అందులో వాళ్ళకి ఏం అవసరాలు కావాలి ముందుగా మనం చూసుకునేది బహిరంగంగా మల విసర్జన అనేది మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జరగంది అది. ముఖ్యంగా జరిగింది మన పల్లెటూరులో అది. కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క టీం కింద ఏర్పడి వార్డులో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మరుగుదొడ్డి, కొంతమంది మరుగుదొడ్డి అనేది ఎలా కట్టించుకోవాలి, ఎవరు కడతారు, అసలు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను అధికారులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, ఒక టీం కింద ఏర్పడి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అవసరమైన సదుపాయాలు, నీటి సరఫరా అనివ్వండి, సీసీ రోడ్లు పోసేసినందులోనే అభివృద్ధి అయిపోద్ది మన గ్రామాలు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మరుగుదొడ్లు, మళ్ళీ నీటి సదుపాయం, ఎక్కడైతే మురుగునీరు ఉంటుందో అక్కడ మురుగునీరు పారేలే విధంగా మన డ్రైనేజీలు తీసుకోవటం. అలాగే వాళ్ళకి కొంతమంది పిల్లల్ని ఇంటి దగ్గరే ఉండి అంగన్వాడీలకు పంపకుండా, స్కూల్స్కి పంపకుండా, ఇంకా చాలామంది మనకు తెలియని వాళ్ళు చాలామంది ఇంటి దగ్గరే ఉంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు గర్భిణీలు ఉన్నారంటే వాళ్ళు కూడా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళకుండా ఇంట్లో వెళ్తే ఏముంటుంది, ఏదో పప్పు అన్నమే పెడతారని చొప్పున కొంతమంది ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ సదుపాయాలు చూసుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా వెళ్ళటం, భోజనాలు చేయటం కూడా జరగట్లేదు. వీటిని అన్నింటినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి
మీరు వెళ్తే ఇది జరుగుతాయి, మీ ప్రభుత్వం ద్వారాగా మా ద్వారాగా మీకు అందుతాయి అని వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక రోజుతోటి 2 రోజులతోటి ఒక నెలతోటి ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు. స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్గా తయారైపోయేది కాదు. ఇది అలా జరుగుతూనే ఉంటుంది. నేను తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఫామ్ అయిన 20 నెలల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా, ఈ శిక్షణ ద్వారా తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఒక మండల ఆఫీస్లోనే అన్ని అధికారులకి ఒక సమన్వయం ఉంటుంది. ఒక సమన్వయంతో అభివృద్ధి పనుల్లో పాల్గొనడం ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా నేను గ్రహించింది ఏంటంటే, ఒక మండలం ద్వారా కాకుండా ఒక గ్రామాభివృద్ధిలో కూడా అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలు అందించి, దాంతోపాటు ప్రజల యొక్క సహకారాలు కూడా అందిస్తే కనుక బాగుంటుందని తెలియచెప్పడం జరిగింది. అది నిజంగా వెరీ గుడ్ అండి. నిజంగా ప్రజల సహకారం ఎప్పుడైతే ఉంటుందో ఆ పని ఎప్పుడూ కూడా వృధా కాదు. ఆ పని ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడే పనిలాగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ శిక్షణలో తెలిసినటువంటి విషయాల్ని మన మండలంలో కూడా మనం సర్పంచ్లని, అదేవిధంగా అధికారులందరినీ ఒకసారి గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టి మనం తెలుసుకున్న విషయాల్ని మన అందరికీ కూడా తెలియజేస్తే ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రతి పని చేసే విధంగా మన మండల అధికారులందరూ కూడా సహాయ సహకారాలు నాకు అందించారు. జంగారెడ్డిగూడెం ప్రాంత వాసులకు ఇసుక పాలసీపై తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ గొంతులో పచ్చి వెలక్కాయపడి ప్రకటన చేశారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రకటించిన వెంటనే అందరూ ఆనందంతో హర్షం వ్యక్తం చేశారు. దగ్గరలోని ఎర్రకాల్వ, జల్లేరు జలాశయాల నుండి తక్కువ ఖర్చుతో గతంలో లాగానే ఇసుకను యథేచ్ఛగా తెచ్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎర్రకాల్వ, జల్లేరు కాలువల నుండి ఇసుకను తీసుకువెళ్లడం నిషేధం అంటూ తహసీల్దార్ గురువారం తెలియజేశారు. ఈ ఉచిత ఇసుక పాలసీ గోదావరిలోని కొన్ని రేవుల నుండి ముందస్తు అనుమతితో మాత్రమే ఉచితంగా అందజేస్తారని, లోకల్లో ఉన్న కాలువల రేవుల్లో ఇసుకను తీసుకువెళ్లడానికి అనుమతి లేదన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే రాత్రిపూట కొందరు భారీగానే జల్లేరు నుండి ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అరికడతామని తహసీల్దార్ తెలిపారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించడం జరిగిన విషయం మనకు తెలిసిందే. మార్చి 2వ తారీఖు నుంచి కూడా ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎక్కడైతే మనకి థర్డ్ ఆర్డర్ స్కీమ్లో ర్యాంప్స్ ఉన్నాయో వాటి వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి మన జంగారెడ్డిగూడెం మండలంలో మనకి అఫీషియల్గా మన జిల్లాలో ర్యాంప్స్ వచ్చేటప్పటికి పెండియాల, కానూరు, అదే సిద్ధాంతం, కోరుగుమిల్లి, పందలపర్రు, దాచారం, ఇబ్రహీంపట్నం, గణపవరం, రేపాక గుమ్ము, రుద్రంకోట, వింజరం, ఈ విధంగా కొన్ని మండలాల్లో ఉన్న ర్యాంపుల్లో మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రం శాండ్ని ఉచితంగా తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ శాండ్ని కూడా ఇళ్లలో ఫౌండేషన్లు ఫిల్ చేయడానికి కానీ వీటిలో ఉపయోగించకుండా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. హౌసెస్ కానీ గవర్నమెంట్ హౌసెస్ కానీ. కానీ మన జంగారెడ్డిగూడెం మండలం వచ్చేటప్పటికి మనకి ఎర్రకాలువ, జల్లేరు, ఈ కాలువల్లో ఉన్న ఇసుకకి లాస్ట్ టైం లాగే 4th ఆర్డర్ స్కీమ్లోకి వస్తాయి. పొల్యూషన్ క్లియరెన్స్ లేదు. అందువల్ల ఈ ఉచితంగా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఎందుకంటే ఇవన్నీ కూడా పర్మిషన్స్ పొల్యూషన్ క్లియరెన్స్ లేనందువల్ల ఇక్కడ అనాథరైజ్డ్గా మాత్రమే శాండ్ లిఫ్టింగ్ జరుగుతుంది. అఫీషియల్ లిఫ్టింగ్ గతంలో నుంచి కూడా లేదు. మరి ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నప్పటికి కూడా మరి రాత్రులు అక్కడక్కడ కూడా ఇంకా ట్రాక్టర్ల ద్వారా తోలుతున్నారు. ఈ మధ్యన ఉచితంగా శాండ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఉచితంగా ఇచ్చారనే భావనతో తోలుతున్నారు. మరి వారందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది, మన ఎర్రకాలువకు సంబంధించి మనకి జల్లేరు దగ్గర, వేగవరం విలేజ్ దగ్గర ఉన్న జల్లేరు దగ్గర కానివ్వండి, అదేవిధంగా పేరంపేట, పంగిడిగూడెం దగ్గర ఉన్న ఎర్రకాలువ దగ్గర కానివ్వండి, లక్కవరం దగ్గర కానివ్వండి, మన జంగారెడ్డి మండలంలో ఎక్కడైతే ఈ ఎర్రకాలువ వెళ్తుందో, జల్లేరు బాబు వెళ్తుందో అక్కడెక్కడా కూడా అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధమైన పర్మిషన్స్ లేవు. ఇవన్నీ కూడా బ్యాన్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ ట్రాక్టర్ ఓనర్స్ అందరికి కూడా విజ్ఞప్తి, ఇక్కడ ఏ విధమైన శాండ్ని కూడా మీరు లిఫ్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి లిఫ్ట్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ట్రాక్టర్లన్నీ కూడా సీజ్ చేసి ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తున్నామండి సిటీ న్యూస్. శెట్టి జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర
బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ VVS గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్ సెట్టి జ్యువెలర్స్ AC, BIS హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటాప్ బాక్స్ ను అమర్చుకొని 300కు పైగా ఛానల్స్ HD క్వాలిటీ, MPEG 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో ప్రతి నెల 2వ శనివారం జరిగే లోక్ అదాలత్ ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జూనియర్ సివిల్ జడ్జి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం కోర్టు ఆవరణలో జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రెవెన్యూ కేసుల విచారణ జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ నెల 12వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించనున్నామని, ఈ విషయంపై ఏవైనా సందేహాలు ఉంటే కోర్టు ఆవరణలో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని సంప్రదించాలని తెలియజేశారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారము మనము ఎవ్రీ సెకండ్ సాటర్డే ఆఫ్ ద మంత్ లోక్ అదాలత్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఒక జూనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో ఇక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ సూపర్విజన్లో ఈ నెల సెకండ్ సాటర్డే నాడు ఈ రెవెన్యూ మ్యాటర్స్ డిస్పోజల్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెవెన్యూ మ్యాటర్స్ క్రిందలో వివిధ రకాల కేసెస్ ఏదైతే మీకు మీ పేర్లు రెవెన్యూ రికార్డ్స్లో నమోదు కాకపోవడం వల్ల ఉన్న అపీల్స్, ల్యాండ్ డిమార్కేషన్ అపీల్స్, RTI అప్లికేషన్ అపీల్స్, సీనియర్ సిటిజన్ కేసెస్లో ఉన్న అపీల్స్, ఇంకా వివిధ రెవెన్యూ మ్యాటర్స్ పైన అంశాలపైన లోక్ అదాలత్ జరగడం జరుగుతుంది, ఏర్పాటు చేయడము. ప్రజలకి వాళ్ళకున్న ఇబ్బందులు ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసెస్లో కానీ లేకపోతే వాళ్ళ ఇచ్చిన అప్లికేషన్స్లో స్పందన లేకుండా ఉండడం వల్ల పడే ఇబ్బందులు ఏదైనా ఉంటే వాళ్ళు ప్రీ లిటిగేషన్ కేసు ద్వారా ఈ లోక్ అదాలత్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది పెట్టడం వల్ల మీకున్న సమస్యని మేము ఎంతవరకు మనం కూర్చొని సామంజస్యంగా తీర్చుకోవచ్చని మనం. హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇక్కడున్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ని వివిధ అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కేసులు పరిష్కరించమని ఆ డిపార్ట్మెంట్ల యొక్క అఫీషియల్స్ని పిలిచి వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి ఆ కేసుల్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ రేపు 2వ శనివారం, ప్రతి నెల 2వ శనివారం జరిగే వాటిల్లో ఎక్కువగా ఈ అంశాన్ని గురించి పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించారు. వాటిల్లో మొట్టమొదటి ఏరియర్స్ ఆఫ్ రెవెన్యూ డిమార్కేషను, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ నేమ్స్, తర్వాత రెవెన్యూ అపీల్స్, పార్టీషను, మ్యూటేషన్ ఆఫ్ అపీల్స్, అదేవిధంగా మైనింగ్ కేసెస్, పబ్లిక్ యాక్ట్ కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్, ఇంకా ఈ విధంగా ఈ కార్డ్స్ ఇవ్వకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఏ డిపార్ట్మెంట్లో అయినా కనుక ఎక్కువ కాలం కనుక పెండింగ్ ఉన్నట్టయితే వాళ్ళు ప్రీ లిటిగేషన్ ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయ్యే అధికారం ఉంది. ఏ విధమైన మిగతా డిపార్ట్మెంట్లకి సమస్యలు వచ్చినా కూడా వాటిని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డి అజయ్ కుమార్ గారిని సంప్రదించి దానికి తగు సూచనలు సలహాలు మీరు పొంది వాటిని సత్వరమే పరిష్కరించుకునేలాగున మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాం. జంగారెడ్డిగూడెం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చంద్ర కళ్యాణ మండపం నందు బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సభ గురువారం నిర్వహించారు. మల్లవడ్ల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, జేఏసీ చైర్మన్ నౌడు వెంకటరమణ,
జేఏసీ గౌరవ అధ్యక్షులు బెజవాడ శ్యాంప్రసాద్, కన్వీనర్ వీరవల్లి శ్రీనివాస్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జేఏసీ జిల్లా చైర్మన్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ ఓట్ల రాజకీయాల కోసం అన్ని పార్టీలు విలువలను పక్కన పెట్టి అన్యాయానికి పొరుగుంటున్నాయని, ఎప్పటికే 126 బీసీ కులాల్లో ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కొత్తగా కాపులను బీసీలో చేర్చడం ద్వారా వీరందరి ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. దీనిపై బీసీలంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో బీసీలందరూ కలిసి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు బీసీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ గౌరవ సలహాదారు చింతపల్లి గురుప్రసాద్, జేఏసీ కో కన్వీనర్స్ కౌరు సర్వేశ్వరరావు, పెండ్ర వీరన్న, కట్టా చంద్రమోహన్, గుత్తుల బాలాత్రిపుర సుందరి, తల్లాడి సత్యనారాయణ, కొండపల్లి కేశబాబు, చిట్రోజు తాతాజీ, పిపిఎన్ చంద్రరావు, రాజాన్ సత్యనారాయణ, కొంతేటి షణ్ముఖరావు, తూటికొండ దుర్గారావు, కొంచాడ పార్వతి, మందపల్లి శివమాధవి, కోలా కామేశ్వరి, లొట్టి రాజేశ్వరి, పాకనాటి చంద్రరావు, తాతకుంట్ల నాగ వెంకటలక్ష్మి, మాలికల నాగేశ్వరరావు, చిటికెల రాంబాబు, తూటికొండ రాము, బత్తిన చిన్న, ఎంవి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు కాపాడడం కొరకు మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కుల సంఘ పెద్దలు, బీసీ సంఘాలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో కుల రగడ అనేది మొదలైంది. ఎంత దారుణం అంటే అనాదిగా ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లో తుంగలో దొక్కి ఈరోజు కొత్త కులాలను తీసుకొచ్చి అవసరం లేకపోయినా సరే ఈరోజు రాజకీయ లబ్ధీల కోసం ప్రతి పార్టీ కూడా ఇవాళ కాపులను తీసుకొచ్చి బీసీల్లో కలుపుతామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. 126, 136 కులాలు బీసీలు ఎంతోమంది ఆకలితో కడుపుని చేతపట్టుకొని దిక్కు చూస్తూ ఆకాశం వైపు, పొలాల చేళ్ళ వైపు, అటు వృత్తి చేసుకున్న వాళ్ళు వృత్తి వైపు చూస్తూ ఆకలి చూపులతోటి ఎంతో బాధతో ఉంటుంటే, అందవలసిన ప్రతిఫలం ఎవరికీ అందని పరిస్థితుల్లో ఉంటే, మరి ఎక్కువ జనాభా ఉన్నటువంటి అగ్రకులాలను కూడా తీసుకొచ్చి బీసీలో కలుపుతాం అన్నది చాలా బాధాకరం. ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రతి బీసీ వాళ్ళు కూడా ఐక్యతగా ఉండాలి, మనం పోరాడాలి, మన హక్కులు కాపాడుకోవాలని గ్రామాల నుంచి కూడా మొదలైంది ఇవాళ ఈ కాపు రిజర్వేషన్ స్టార్ట్ అయిన కాడ నుంచి. కానీ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు గమనించవలసిందిగా కోరుతున్నాం. అపారమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎవరో కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అంటే అనుభవం లేక తప్పు చేశారు అనుకోవచ్చు, కానీ మరి ఎంతో అనుభవశాలైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, ఎకనామిక్గా ముందుకు తీసుకెళ్లాలని అనేక కంట్రీల నుంచి కూడా ఇన్వైట్ చేసి పెద్ద పెద్ద సంస్థల్ని ఈరోజు నూతన రాజధాని నిర్మాణంలో అగ్రగామికి ఉన్నటువంటి అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక చిన్న విషయాన్ని మరి ఎందుకు గమనించలేదు? మరి ఆయనే డైరెక్ట్గా నేను కాపుల్ని బీసీలో కలుపుతాను అని ఎటువంటి కమిషన్ లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా మేనిఫెస్టోలో పెట్టానని చెప్పేసి అంటున్నారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దాన్ని అసలు ఆ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీకి అర్హత ఉందా లేదా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ పరిస్థితులు ఎకనామికలీ ఎలా ఉన్నారు, ఉద్యోగపరంగా ఎలా ఉన్నారు, విద్యాపరంగా ఎలా ఉన్నారు, ఇండస్ట్రియల్ పరంగా ఎలా ఉన్నారు, ఇవన్నీ గమనించకుండా మరి అలా సడన్గా మేము బీసీలో పెట్టేస్తాను అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం బీసీలందరికీ కూడాను. అలాగే అదే మేనిఫెస్టోలో 18 అంశాల మీద బీసీల కోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు డెవలప్మెంట్ కోసం. ఏ ఒక్కటి కూడా 18లో ఒక్కటి కూడా ఈ రోజు వరకు బయటకు తీయలేదు. మరి ఒక్క కాపు రిజర్వేషన్ అన్న దాని మీదే ఆయన తీసుకొని రావడం, మరి ఆయన కూడా గమనించాలి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి. మనం కులం కూడా పోరాడవచ్చు, దానికి ఆ కులంలో నుండి పెద్దవాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళ నిర్ణయం మీద వెళ్ళాలి. అది జరగట్లేదు అక్కడ. దాన్ని తెలియక కొంతమంది నష్టపోతున్నారు ఆయన వెనకాల మద్దతుగా ఉన్నవాళ్ళు. అది కూడా గమనించాలని తెలియజేస్తూ ఈరోజు మరి జంగారెడ్డిగూడెంలో ఎంతో ఉత్సాహంగా యువత, మహిళలు, బీసీ సంఘ నాయకులు, కుల పెద్దలు అందరూ కూడా తేల్చుకోవాలి. మన జాతికి అన్యాయం జరిగితే ఊరుకున్నా కూర్చున్నా లేదు, మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలి. ప్రభుత్వం ఎవరికి ఏ రిజర్వేషన్ ఇచ్చుకున్నా సరే మా రిజర్వేషన్ భంగం కలిపితే మట్టుకి మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ పశ్చిమ గోదావరిలో మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తాం దీని మీద. అదేవిధంగా ప్రతి జిల్లాలో 13 జిల్లాలు కూడా జాయింట్ యాక్షన్ కమిటీలు అదే మార్గంలో వెళ్తున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. రాష్ట్రం మీద మొత్తం రాష్ట్రం అంతా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ చేసి బీసీలకు ఏదైనా అన్యాయం జరిగి రిజర్వేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మటుకి యావత్తు జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి కూడా వెళ్ళి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి తెలియ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చంద్ర కళ్యాణ మండపం నందు భారీగా నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సభ. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో స్పాట్ విలేజ్, స్పాట్ వార్డులపై గురువారం జరిగిన అవగాహన సదస్సు. పాల్గొన్న పలు మండలాల ఎంపీడీఓ. ఆలరించిన తాడువాయి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం. పోటెత్తిన భక్తజనులు. ఉచిత ఇసుక పాలసీ జల్లేరు, ఎర్ర కాలువల్లోని ఇసుకకు వర్తించదన్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ జేవీవి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.